బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ 2025 సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే, కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు. మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే, మారదు, మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు. ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరం అయినా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలు పడ్డవాళ్ళు, 2025 లాగానే 2026 ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ 2025లో సంతోషపడ్డవాళ్ళు, ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ 2026లోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే. వీటన్నిటిని సందేహాలు, అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా, మరి ఈ కొత్త పద్ధతి ఏంటి? ధర్మం ఏం చెబుతుంది? ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది. మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా శని అత్యంత యోగప్రదుడుగా ఉన్నాడు. అంటే జూలై 26వ తారీఖు వరకు కూడా లాభస్థానంలో శని యోగిస్తూ సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు. ఇక్కడ గురుగ్రహాన్ని గనక చూసుకున్నట్లయితే గురువు మార్చి 14వ తారీఖు వరకు వక్రగతిన మిథున రాశిలో ఉండడం వల్ల ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఒక హెచ్చరిక చేయబోతున్నాడు. ఏంటంటే, కష్టపడితే ఫలితం ఇవ్వడానికి శని యోగంగా ఉంటే ఫలితం వచ్చిన దారభ్యత వచ్చేటువంటి అహాన్ని తగ్గించుకోమని గురువుగారు చెప్తున్నారు. ఈ గురుగ్రహం తెలియచేసేది అదే, నేను గొప్ప, నా వల్లే ఇదంతా జరుగుతుంది అనే భావాన్ని పక్కకు పెట్టండి. ఈ మార్చి 14వ తారీఖు వరకు అశుభంగా ఉండేటువంటి గురువు మీకు యోగిస్తాడు, వక్రగతిన ఉండేటువంటి గురువు. తత్ఫలితముగా దైవబలము, మీ యొక్క స్వయం కృషితో చేసేటువంటి ప్రతి పని సంపూర్ణంగా యోగించడం మీకు ప్రారంభమవుతుంది. ఇక ఎలాగో మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు గురువు రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ సంపూర్ణమైనటువంటి యోగవంతుడు అవుతున్నాడు. ఈ సమయంలో మీకు ధన ప్రవాహం అధికంగా ఉంటుంది, రాని బాకీలు వసూలు అవుతాయి. అలాగే ఏ వృత్తి వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైనా కానీ అధిక పారితోషికంతో ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ, వృత్తిలో అభివృద్ధి కానీ తప్పకుండా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చవి చూస్తారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ప్రధానంగా జాగ్రత్త పడమని సూచిస్తుంది. గురువు తృతీయ రాశిలో సంచారము, శని కూడా జూలై 26వ తారీఖు నుంచి వక్రగతిన స్థితి పొంది ఉంటాడు. ఏమవుతుంది? గత 2.5 ఏళ్లుగా ఏర్పడ్డటువంటి కంటక శని దోష ప్రభావాన్ని మిగతా 4 నెలల పాటు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే జూలై 26 కదా, 4 నెలల 10 రోజులు ప్లస్ 5 రోజులు, అంటే దాదాపుగా 135 రోజుల పాటు కంటక శని దోష ప్రభావాన్ని ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారు చవి చూస్తారు. అలాగే గురువు కూడా అనుకూలంగా లేని కారణం ఏమవుతుంది? సాధారణంగా సోదర సోదరీమణుల మధ్య విభేదాలు కానీ, స్నేహితుల మధ్య విభేదాలు కానీ, పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కానీ, ప్రేమికుల మధ్య విభేదాలు కానీ ఏర్పడేటువంటి అవకాశము ఈ 5 నెలల పాటు జూన్ నుంచి మీకు అక్టోబర్ వరకు.
అలాగే శని కూడా అవయోగంగా మారినట్టు కారణం చేత జూలై 26 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు ఇంచుమించు గ్రహాలు ఒకే విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక గురువు గారు నవంబర్ డిసెంబర్ నెలలో చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, ప్రధానంగా ఈ శని మళ్ళీ యోగకరుడై ఉన్నాడు. నవంబర్ డిసెంబర్కి అర్ధాష్టమ గురు ప్రభావం అనేటువంటిది ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఇది పరీక్షా సమయం. అంటే ఏతావాత మొదటి 5 నెలల పాటు సంపూర్ణముగా యోగిస్తూ, తర్వాత 5 నెలలు సాధారణంగా ఇస్తూ, మిగతా ఆఖరి 2 నెలలు కాస్త కష్టాన్ని పెడుతున్నాడు. కాబట్టి సిద్ధంగా ఉండండి, కష్టపడడానికి సిద్ధంగా ఉండండి. ఇది ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు గమనించాల్సినటువంటి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే సంపూర్ణముగా గురువు యొక్క అనుగ్రహము, శని అనుకూలంగా ఉండడము, ఇవన్నీ వెరసి అద్భుతమైనటువంటి ప్రతిభని కనబరుస్తారు. అన్నీ కూడాను జ్ఞాపక శక్తి చాలా గొప్పగా ఉండడం, పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం గోచరమవుతుంది. పోటీ పరీక్షల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రగతిని సూచిస్తారు. ఇక అవయోగము అనంటే మనకు విదేశానికి వెళ్ళడం కూడా ఒక అవయోగం కిందే. ఈ రోజుల్లో అది యోగం అయ్యింది. గురువు అనుకూలంగా లేడు, శని కూడా అనుకూలంగా లేడు. కాబట్టి విదేశీ యానము, విదేశీ విద్యకి సంబంధించి ప్రయత్నము ఆ విధంగా మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి యోగము, శాస్త్రరీత్యా అది అవయోగం. కాబట్టి విదేశీ యానానికి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలం అనుకూలంగా చెప్పవచ్చు. ఇక ఉద్యోగ విషయం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. ఇది ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ విషయం ఎలా ఉండబోతుంది? ప్రయత్నాలు చేయండి. వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి. మార్చి 14వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి. ముఖ్యంగా ప్రేమికులు ఎవరైతే తమ ప్రేమను వ్యక్తం చేస్తారో వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క ప్రేమను పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అంతేకాకుండా ఒక బంధం అనేటువంటిది ఏర్పడబోతుంది. ఇక ముఖ్యంగా ఉన్నత విద్యకి కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయము. ఇక మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కుటుంబ వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం గోచరమవుతుంది. కాబట్టి ఏతావాత మొదటి 5 నెలల పాటు సంపూర్ణంగా వివాహ ప్రయత్నాలలో మీకు అనుకూలంగా ఉంటుంది. మిగతా సమయము ప్రయత్నపూర్వకముగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూనే మీరు అనుకూలంగా మిగతా 5 నెలలు. గుర్తుపెట్టుకోండి, కొద్దిపాటు కష్టపడ్డా ఫలితాన్ని పొందడం మొదటి 5 నెలలు. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ కష్టపడి ఫలితాన్ని పొందడం తర్వాత 5 నెలలు. ఆఖరి 2 నెలలు మాత్రం కష్టంతో కూడుకున్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక దాంపత్య విషయానికి వచ్చేసేసరికి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు మీ యొక్క దాంపత్య కుటుంబ విషయాలలో ఇతరుల జోక్యాన్ని మీరు హర్షించకండి, యాక్సెప్ట్ చేయకండి. ఇతరుల వల్లనే సమస్యలు వస్తాయి. మిగతావన్నీ కూడాను ఏవైతే పొరపచ్చాలు ఉంటాయో అవన్నీ తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నేను గొప్ప అనేటువంటి భావాన్ని తగ్గించుకుంటే మొదటి 2.5 నెలలు అద్భుతమండి. ఇంకా అందులో సందేహమే లేదు. 10 మందితో కలిసిపోయే తత్వాన్ని అలవాటు చేసుకోండి. సహాయ సహకారాలు అందించండి. మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచండి. మీ సర్వీస్ ఉపయోగించండి. తద్వారా గురువు సంతోషంగా మీకు అన్ని శుభ ఫలితాలను ఇస్తాడు. శని ఎలాగో శుభాన్ని ఇస్తున్నాడు జూలై 26వ తారీఖు వరకు. తదనంతర పరిణామాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక సంతాన విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క ప్రథమార్థము అంటే మొదటి 6 నెలలు సంతానవంతులు అవ్వడానికి సంపూర్ణ యోగ్యత కలిగినటువంటిది. కాబట్టి తప్పకుండా కన్సీవ్ అవ్వడం కానీ సంతానాన్ని పొందడం కానీ జరుగుతుంది. అది కూడా అదృష్టకరమైనటువంటి దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి సంతానము ఈ యొక్క సంవత్సరం 2026లో పొందుతారు. అందులో సందేహం లేదు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి జాగ్రత్త పడమని సూచన. ఎప్పటి నుంచి? ప్రధానంగా నవగ్రహాల్లో ఆయుఃకారకుడు శని. శని
యోగిస్తున్నంత వరకు మీకు సంపూర్ణంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వక్రగతి ప్రభావం ఉంటుందో అప్పుడు కంటక శని దోష ప్రభావాన్ని కూడా కలగచేస్తుంటారు. శని ఆయుకారకుడు కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల్లో ఎక్కువగా ఇబ్బంది పెడతాడు. ఈ సమయంలోనే గురువు కూడా అనుకూలంగా లేని కారణం చేత కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, ఎసిడిటీ కానీ, లేదా షుగర్ వ్యాధి వంటి వ్యాధులు కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎదుర్కొనే అవకాశము గోచరమవుతుంది. ఎంత పదార్థము తీసుకున్నా నిస్సత్తువుగా ఉండడం ఈ 5 నెలల పాటు ఉండేటువంటిది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 10వ తారీఖు వరకు. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త పడండి. ఇక విదేశీ యానానికి మొదటి 5 నెలలు సంపూర్ణంగా అనుకూలంగా ఉందని ఇంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి ప్రయత్నం చేయండి, తప్పకుండా మీరు విదేశీ యానానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రస్తుత కాలానికి యోగము, పురాతన కాలానికి అవయోగంగా చెప్పబడ్డ విదేశీ యానము, గురువు అనుకూలంగా లేని జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉండే సమయం ఇది. మీకు అది యోగంగా మార్చుకోవచ్చు, అందులో సందేహం లేదు. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రధానంగా ఇప్పుడే ప్రయత్నం చేయండి. మొదటి 6 నెలల పాటు సంపూర్ణముగా మద్దతు అనేటువంటిది ఉంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు, ముఖ్యంగా పార్టీ పెద్దల యొక్క అండదండలతో ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ కానీ, విప్ పోస్ట్ కానీ ప్రజల యొక్క ఆదరణని పొంది తద్వారా మీరు యోగాన్ని పొందడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇక సంబంధించినటువంటి వ్యాపారము అనేటువంటిది ప్రధానంగా చాలామందికి వ్యాపార విస్తరణ చేసుకోవాలనే కోరిక ఉంటుంది. తప్పు లేదండి, నూతన వ్యాపారం ప్రారంభించాలి. ఎలాంటి సమయంలో ప్రారంభించాలి? అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యాపారస్తులకైనా, ఏ వృత్తి వ్యాపారస్తులకైనా మొదటి 5 నెలల పాటు సంపూర్ణమైనటువంటి యోగ కాలం. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించండి. తరువాత జూన్ నుంచి నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలంగా లేదు. ప్రయత్నించి కష్టపడడం కంటే సమయం అనుకూలంగా ఉన్నప్పుడు కొద్దిపాటి ప్రయత్నమే మీకు యోగాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఏవైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలి, ఉన్న వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవాలి అంటే మొదటి 5 నెలల కాలాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. అన్ని విధాలుగా శుభయోగాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక కళారంగము, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మీకు ధన సంపాదన పెరుగుతుంది, అవకాశాలు వస్తాయి, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాబట్టి మొదటి 6 నెలలు చాలా బిజీగా ఉంటారు. ఆ బిజీ ఉన్నటువంటి లైఫ్నే కంటిన్యూ చేయడం అనేటువంటిది. కానీ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు పరిచయం అయ్యే వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్త పడండి. తద్వారా మీరు మోసపోతారు. ఆకర్షణీయమైనటువంటి మాటలని నమ్మడం ద్వారా మీరు మోసపోతారు. ముఖ్యంగా ధన నష్టం జరిగే అవకాశం ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాణిజ్య పంటలు మొదటి 6 నెలల లోపల వేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ధన ప్రవాహం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా దిగుబడి ఎక్కువ, రాబడి ఎక్కువగా, అన్ని విధాలుగా సుఖమైనటువంటి జీవన విధానం రైతులు పొందబోతున్నారని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా జాతకరీత్యా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే 2026వ సంవత్సరంలో మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన దైవానుగ్రహంతో, ప్రతి రాశిలో జన్మించినటువంటి వాళ్ళు దైవానుగ్రహంతోనే మీరు విజయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పరిహారాలతో పాటుగా దైవానుగ్రహం అందించడానికై సదుద్దేశంతో ఈ 12 నెలల పాటు 12 రకాలైనటువంటి క్షేత్రాలలో ఒక పర్వదినం రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య, విదేశీయానము, ఇలా అనేక రకాలైనటువంటి దోషాల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, సుదర్శన హోమం, లక్ష్మీ హోమం, గణపతి హోమం, మృత్యుంజయ హోమం లాంటివి 21 హోమాలు జరిపించి మీ యొక్క గోత్రనామాలతో జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇక నుంచి జాతకపరంగా కానీ, అలాగే ధర్మపరమైనటువంటి సందేహాల నివృత్తికి యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ సంకల్ప మందిర్ అని ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అవ్వండి. అన్ని విషయాలు మీకు ముందస్తుగానే మీకు చేరుతాయని చెప్పవచ్చు. ఇక
గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా కోల్పోయినటువంటి ధనాన్ని, కోల్పోయినటువంటి జీవన విధానాన్ని మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. దూరం జరిగిన వ్యక్తులు, దంపతులు కావచ్చు లేదా ప్రేమికులు కావచ్చు, వాళ్ళు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ప్రథమార్థంలో ఉండబోతున్నాయి. అంతేకాకుండా ధనపరంగా ఎటువంటి ప్రయత్నాలు చేసినా అన్నీ కూడాను మీకు లాభిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఈ 2026వ సంవత్సరంలో పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా జూన్ 1 నుంచి 31 అక్టోబర్ వరకు కూడా సమయం అనుకూలంగా లేదు. ఇతరులు మీ యొక్క సర్వీస్ని వాడుకొని మిమ్మల్ని పక్కకు పెట్టేస్తారు. మొహమాటానికి పోయి మీరు ధనపరంగా కానీ, శారీరకంగా కానీ నష్టపోకండి. మీ సర్వీస్ని వృధా కానివ్వకండి. ఇదొక్కటి గమనించండి. వివాహం కాని అమ్మాయిలకి వివాహం అవుతుంది, సంతానవంతులు అవుతారు. అన్ని విధాలుగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గృహయోగం ఉందా అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటుంటారు. ఇక గమనించుకున్నట్లయితే మీరు ప్రయత్నాలు చేయండి. తప్పకుండా దైవానుగ్రహం, ఇటు గురువు యొక్క అనుగ్రహం, ఇటు శనిగ్రహ ప్రభావం, రాహు కూడా అనుకూలంగా ఉండడం కారణం చేత మీకు గృహయోగం అనేటువంటి ప్రాప్తమవుతుంది. కాకపోతే జీర్ణమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేసి మళ్ళీ మార్పులు చేర్పులు అనేటువంటివి చేసుకోగలుగుతారు. ఇది మాత్రం మీకు సూచించబడుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా ఉండేటువంటి సందేహమే. ఉద్యోగం ఎప్పుడు ప్రయత్నం చేయాలి? నిరుద్యోగస్తులు ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి, లేదా కొత్త సంస్థలో మనం ప్రయత్నం చేస్తే ఎప్పుడు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తుంటారు. అయితే ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము నిరుద్యోగస్తులకి ఉద్యోగము మరియు కొత్త సంస్థల్లో, అలాగే ఉన్న సంస్థల్లోనే ప్రమోషన్స్, ప్రాస్పెరిటీ ఇన్ లైఫ్, జాబ్ లైఫ్లో మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయాన్ని మీరు వినియోగించుకోండి. ఇక తదనంతరం చూసుకుంటే అక్టోబర్ 17వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము చాలా మంచి సమయం. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు కలిగినటువంటి ఉద్యోగంలో స్థిరపడతారు. అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 16 మధ్యకాలం చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయము. మిగతా సమయాల్లో ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? వెళ్ళిన చోట కష్టపడడం కానీ, లేకపోతే ఉద్యోగ భయం కానీ, స్థానభ్రంశము కానీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మిగతా గ్రహాల యొక్క సంచార ప్రభావాన్ని ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకొని చూసుకున్నట్లయితే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి తండ్రి ఆరోగ్యం శ్రద్ధ వహించాలి. అలాగే ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి ఇష్యూస్, శత్రుబాధలు పెరగడము లాంటివి ఉంటాయి. ప్రభుత్వపరమైనటువంటి ఫైన్లు కట్టడానికి సిద్ధంగా ఉండండి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22 వరకు. అలాగే ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా ప్రధానంగా మీలో కోపం అధికంగా ఉంటుంది, చికాకు ఎక్కువగా పెరుగుతుంది. ఉద్యోగం సంబంధించినటువంటి విషయాల్లో కొంత నిర్ణయాత్మకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతాయి. ఇక ఏప్రిల్ నెలలో కనుక చూసుకుంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము. ఏ పని చేసినా అది మీకు సంపూర్ణ మద్దతు, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకుంది కూడా ఇదే. ఈ సమయమే అలాగో మనకు తోడ్పడుతుంది. ఇక మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు వరకు మీలో అత్యుత్సాహం కానీ, లేకపోతే నన్ను మించిన వాడు లేడనేటువంటి ఒక అహంభావం కానీ పెరుగుతుంది. కాస్త తగ్గి ఉండండి. అతి ఉత్సాహము పనికిరాదు. ఎదుటి వాళ్ళని తక్కువగా అంచనా వేయకుండా ఈ సమయాన్ని వినియోగించుకోండి. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, దాంపత్య విభేదాలు, ప్రేమికుల మధ్య ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి మీ వాక్కు వలన ఎక్కువగా నష్టము, అలాగే ధన నష్టం కూడా సూచించబడుతుంది. అలాగే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము ఏంటి? ఇది ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశము. ధనపరమైనటువంటి నష్టము సూచించబడుతుంది. ఇక్కడ జాగ్రత్త పడండి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక సెప్టెంబర్ 18 నుంచి
నవంబర్ 11వ తారీఖు వరకు ఇది చాలా గొప్పదైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో అభివృద్ధికి తోడ్పడేటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. అలాగే ఈ సమయంలో మళ్ళీ ప్రేమికుల మధ్య కావచ్చు, దంపతుల మధ్య కావచ్చు, కొంత ఆశ చిగురించి ఒకటయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా అనుకూలము లేదు. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్సలు జరుగుతాయి. ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఏ పని యందు కూడా సంతోషంగా ఉండలేనటువంటి పరిస్థితి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గృహయోగము ఉన్నదా? గృహయోగము తప్పకుండా ఉందండి. అనుకూలంగా గ్రహాలు కూడా ఉన్నాయి. మీ సొంత ఇంటి కల ఈ సంవత్సరంలో నెరవేరబోతుంది. అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటారు. మొదటి 5 నెలల పాటు గట్టిగా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు గృహయోగం సంప్రాప్తమవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క సంబంధించినటువంటి వృషభ రాశిలో వారికి అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. ప్రయత్నం చేయండి. దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేయండి. ఏ పని చేసినా ప్రధానంగా మీ యొక్క శ్రమతో పాటు పిసరంత దైవానుగ్రహం కావాలి. కాబట్టి దైవాన్ని మర్చిపోకుండా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించండి. సక్సెస్ బాటలో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఉంటారని చెప్పవచ్చు. అలాగే మీకేదైనా సమస్య ఉంటే దగ్గరలోని పండితులకి మీ జాతకాన్ని చూపించి పరిహారాలు పాటించండి. మంచి మెరుగైన జీవితం. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా దత్త అష్టకం, కాలభైరవాష్టక పారాయణం అనేటువంటిది రోజుకి 3 సార్లు పఠించండి. ఈ సందర్భంగా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రదోషకాల సమయంలో శివాలయంలో అర్చన జరిపించుకోండి. సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అలాగే మన పీఠమాధ్వర్యంలో సంవత్సరం పాటు జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలు కూడా అవకాశం ఉంటేనే గోత్రనామాదులు నమోదు చేసుకోండి. ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి 2026 సంవత్సరం ఆనందాతిరేకముగా జీవితం ఉండాలని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.